హాయ్ అండి. నమస్తే. సో, ఈరోజు మనము ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈరోజు రీడింగ్‌లో మేషరాశి అంటే యారీస్ వాళ్ళకి జులైలో 2024 కదా ఇది. సో, ఈ ఇయర్ ఈ మంత్ జులైలో అసలెలా ఉండబోతుంది అనేది మనము ఒకసారి తెలుసుకుందాం. సో దట్ ఇవి మీకు ఇన్సైట్ అంటే మీకు ఒక గైడెన్స్ లాగా ఎప్పుడు కూడా టారో మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో నేను చెప్పిన గైడెన్స్ని తీసుకొని మీరు దీన్ని ఓవర్కమ్ చేయాలి ఆర్ ఎల్స్ ఎలా సాధించాలి అనేది మీరు తెలుసుకొని ఫార్వర్డ్ అవ్వండి. ఓకే. ఓకే. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో మీకు ఇక్కడ నేను మీకోసం అని చెప్పేసి ఒక 5 కార్డ్స్ తీశాను. ఓకే. సో ఈ 5 కార్డ్స్లో 1 కార్డ్ మీకు గైడెన్స్ లాగా వస్తుంది, ఏంజల్ గైడెన్స్, అండ్ రిమైనింగ్ 4 కార్డ్స్ మీకు ప్రిడిక్షన్. ఓకే. సో ఇక్కడ మనకు చూస్తే నేను ఫస్ట్ కార్డ్స్ అని షఫల్ చేస్తున్నప్పుడు ఈ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ నాకు చాలా స్ట్రాంగ్గా ఆ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుంది మీకు అంటే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. అంటే ఇక్కడ మీరు ఈ కార్డ్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఒక స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ క్వీన్ లైక్ స్ట్రక్చర్ ఆర్ఎల్స్ క్వింగ్ లైక్ స్ట్రక్చర్. సో మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది, మీకు ఈ మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుందంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే మీరు చేసే యాక్షన్స్ కానీ అవంతా కూడా పక్కన వాళ్ళకి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఓకే. అంటే దీన్ని నేను ఎలా చెప్పొచ్చు అంటే మీలో మీకు తెలియకుండానే ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు మీలో బిల్డ్ అవుతుంది అనే ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఓకే. సో అండ్ కానీ ఇంకొక వేలో నాకు ఇది కూడా ఎనర్జీ వస్తుంది. ఏమని అంటే మీరు ఎక్కడో చోట చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నారు, అంటే ఇన్సెక్యూర్డ్గా అంటే ఎలా చెప్తామంటే భయంగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు చూడండి, మీరు ఈ కార్డ్ చూస్తుంటే ప్రతి థింగ్ని కూడా చాలా స్ట్రిక్ట్గా పట్టుకొని అలా ఉండిపోతున్నారు. అంటే ఆ కొన్నిటిని మనం ఫ్లెక్సిబుల్గా వదిలేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ కార్డు మీరు ఫినాన్షియల్గా తీసుకుంటే ఇక్కడ నాకేం చెప్తుంది అంటే మీరు కొంచెం పిసినారిగా ఉన్నారు. అంటే కొంచెం ఓకే ఫినాన్సెస్ విషయంలో కానీ, నెక్స్ట్ ఎమోషన్స్ని కూడా చాలా గట్టిగా పట్టుకొని ఉంచేసారు, దానికి ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. ఓకే. దానివల్ల నాకు కొంచెం మీలో ఓవర్ థింకింగ్ కానీ ఇల్యూషన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు నేను ఏం చెప్తాను అంటే ఈ కార్డ్ చూడగానే ఏవైతే మీలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ భయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని లూజ్గా వదిలేయండి, దాన్ని పట్టుకొని కూర్చోవద్దు అనేది అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కార్డ్ చూస్తే ప్రొజెక్షన్స్. ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీలో మీరే చూడండి, ఒక పర్సన్కి వాళ్ళ నీడ. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే ఇది ఓవర్ థింకింగ్ వల్ల ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే ఓవర్ థింకింగ్ వల్ల అవనివ్వండి, ఇందాక మనం చెప్పినట్టు ఈ భయం వల్ల కానివ్వండి, ఎక్కువ ఇల్యూషన్స్ పెట్టుకొని ఓవర్ థింకింగ్ పెట్టుకొని దీన్ని మీరు స్పాయిల్ చేసుకుంటారు అనేదైతే నాకు స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది. సో మీరు అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఓకే. సో ఏదైతే థింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ మీరు ఫినాన్షియల్గా బాధపడుతున్నారు, సో దాన్ని కొంచెం ఓకే నేను బాధపడిపోతున్నాను అనే నెగిటివిటీతో ఉండొద్దు, ఇదే నేను చెప్తున్నాను ఇక్కడ. సో అండ్ కొంతమంది డబ్బులు ఉన్నా కానీ పిసినారిగా ఉంటారు, అలా ఉండొద్దు. అండ్ ఆల్సో మెయిన్లీ ఎమోషన్స్, నాకు ఇక్కడ ఎందుకు ఎమోషన్స్ వల్లనే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఆ ఎమోషన్స్ని ఇప్పుడు అనుమానాలు అన్నట్టు చెప్పొచ్చు. ఒక రిలేషన్షిప్లో ఉన్నాము అంటే దాన్ని అనుమానం అని చెప్తాం. అంత రిస్ట్రిక్టెడ్గా మీరు మీ పార్ట్నర్ వైపు నుంచి ఉన్నారు, అలా ఉండడం వల్ల మీ ఇల్యూషన్స్ మీ ఓవర్ థింకింగ్ వల్ల అది స్పాయిల్ అవుతుంది. సో అలా చేయొద్దు. ఓకే. నేను ఇంకొకటి చూడండి, పోస్ట్పోన్మెంట్. అంటే ఇక్కడ నాకేం కనిపిస్తుంది అంటే మీరు ఎక్కడో కానీ ప్రతి ఒక్కటి ఓకే చేద్దాంలే, ప్రోకాస్టినేషన్ అంటాం దీన్ని. అంటే ఎలా చెప్తాను అంటే ఓకే చేద్దాము అని కానీ, లేదంటే ఇందాక నేను ఏదైతే చెప్పాను కదా ఇన్సెక్యూరిటీస్ ఓవర్ థింకింగ్ వల్ల ప్రతి థింగ్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఓకే. పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. ఓకే. అంటే ఈ జూలైలో మీకు ఇలా జరుగుతుంది. సో ఇది మాత్రం మీరు కొంచెం కంట్రోల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీకు ఒకటి చేయాలనిపించింది, దానిలో పాజిటివ్ వెతకండి, నెగిటివ్ వెతకండి, దాని తర్వాత కొంచెం గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ప్రతి ఒక్కటి కూడా గైడెన్స్ ద్వారా వచ్చేస్తున్నాయి.
ఓకే, అలా గైడెన్స్ తీసుకోండి. మీ సీనియర్స్ కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ సంథింగ్ సజెషన్స్ అలాంటివి తీసుకొని థింగ్ని స్టార్ట్ చేయండి. ఓకే, అంతేగాని పోస్ట్ పోన్ చేయొద్దు. అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయకుండా అట్లీస్ట్ స్మాల్ థింగ్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసిన అయినా కానీ మీకు అది సెట్ అవుతుంది అనేది అయితే నేను చెప్తున్నాను. థింగ్స్ మాత్రం డిలే చేయొద్దు, పోస్ట్ పోన్ చేయొద్దు. ఓకే, సో కొన్ని థింగ్స్ ఏమంటామంటే మనం నా చెయ్యి జారిపోయింది ఆ టైంలో నేను చేసుంటే బాగుండేది అనే దాన్ని ఏమంటాము అనే థాట్ రిగ్రెట్ మీకు రానివ్వకండి. అలా అని ఇప్పుడు పెద్ద థింగ్స్ని డీల్ చేయాలి అంటే స్మాల్గా ప్రాపర్ స్ట్రాటజీ ప్రాపర్ ప్లాన్తో మీరు చేయండి, అంతేగాని పోస్ట్ పోన్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు యూపీఎస్సీ కోసం చదువుతున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో అదేంటి చాలా పెద్ద ఒక 2 years స్టడీ ప్రాసెస్. ఆ స్టడీ ప్రాసెస్లో మీరు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ప్లాన్ వేసుకోవడం. ఆ ప్లాన్ అనేది స్టార్ట్ చేయండి, అంతేగాని పోస్ట్ పోన్ చేయొద్దు అనేది అయితే చెప్తుంది. ఓకే, సో ఇది మీకు ఓవరాల్ ప్రిడిక్షన్. సో ఇప్పుడు మనకి మీ ఈ జూలై మంత్ ప్రకారం ఇక్కడ వచ్చిన కార్డ్స్ ప్రకారం మీ సిచ్యువేషన్ ప్రకారం మనకి ఏంజెల్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తున్నాయి అనేది అయితే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఏంజెల్ గైడెన్స్ తీస్తున్నాను. సో ఇక్కడ కూడా చూడండి, నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఏవైతే కొన్ని థింగ్స్ ఉన్నాయో వాటిని ఫ్రీగా వదిలేయండి అని చెప్పాను, అవునా? సో ఇక్కడ కూడా మీకు ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నాయి చూడండి. సో ఎవ్రీ కార్డు కూడా ఇంటర్లింకేజ్. సో అందుకే చెప్తున్నాను చాలా స్ట్రాంగ్గా. సో మీకు ఏవైతే కొన్ని రెస్ట్రిక్టెడ్గా అలా ఉన్నాయో వాటిని వదిలేయండి, స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను అది మీకు. సో ఏంజెల్ గైడెన్స్ యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది, లెట్ గో. ఏదైతే అన్నెసరీ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు వదిలేయాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్ట్ పోన్మెంట్, ఈ ఇల్యూషన్స్, ఓవర్ థింకింగ్ అనేది రాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ మీకు మంచి కాన్ఫిడెన్స్ అవంతా చాలా బాగా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ దీన్ని మీరు స్పాయిల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడితో నేను మీ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లెట్ మీ నో ఏదైనా ఫీడ్బ్యాక్, సజెషన్స్. నా రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయింది అని అనిపిస్తే జస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.